ఇక పాస్టర్ శాలం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మతాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను అవమానపరచడాన్ని క్షమించమన్నారు చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా కూడా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు చంద్రబాబు. స్పందన సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న? పాస్టర్ శాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా షాకింగ్ గా మారాయి. ఈ విషయం మీద వైపున అన్ని వర్గాల నుంచి కూడా శాలేం రాజుకు చిక్కెదురవుతుందనే చెప్పాలి. ఎందుకంటే తను చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి అత్యంత కఠినటువంటి వ్యాఖ్యలు. ఇవి ఎవరు కూడా ఆమోదించదగినటువంటి వ్యాఖ్యలు కాదు. సో మొదటిగా అసలు తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడినట్లయితే తన సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు, మహిళలు, అంటే ఒక మతబోధకుడిగా తను చేసినటువంటి పనులకు సంబంధించి తను ఇచ్చినటువంటి స్పీచ్లలోనే ఆయన మాట్లాడినటువంటి మాట, మల్లెపూలను కొనడానికి ఎవరైనా వస్తారేమని ఒక మల్లెపూల వ్యక్తి రావడము, అక్కడ తాము కొనరు, ఇక్కడ ఎవరు కొనరు అనే విషయాన్ని ఒక పాస్టర్ చెప్పడము, కొనరు అని చెప్పినప్పటికీ తను అక్కడ మల్లెపూలు అమ్మినటువంటి వ్యక్తి అక్కడే వెయిట్ చేయడము, మొత్తం ఆ ప్రార్థనకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఒక ప్రేయర్ మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ అయిపోయేంత వరకు కూడా అక్కడే మల్లెపూలు అమ్ముకునేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరూ కొనలేదు. ఎవరూ కొనకపోవడానికి కారణం ఏంటి, ఇంతమంది ఉన్నా సరే ఎందుకు కొనలేదనే విషయాన్ని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇది మల్లెపూలు పెట్టుకొని ఇష్టానుసార రీతిగా బజారు మనుషుల్లాగా బతకడానికి వీళ్ళేమన్నా లోక సంబంధికులు అనుకుంటున్నారా? వీళ్ళంతా కూడా దైవ సంబంధికులు, దైవపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అనేది ఆయన మాట్లాడినటువంటి ఎగ్జాక్ట్ గా ఆ సెంటెన్స్లు అనేవి ఈ రకమైనటువంటి పదప్రయోగం చేశారు. ఇందులో చాలా కాంట్రవర్షియల్ గా మారినటువంటి అంశము, మల్లెపూలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మల్లెపూలు పెట్టుకోవడానికి వీరు బజారు మనుషుల, బజారు పరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారా అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది ప్రతి ఒక్కళ్ళను కూడా ఇది కించపరిచేటువంటి వ్యాఖ్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద ముఖ్యంగా ఇటు హిందువుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, హైందవ మహిళలందరూ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు అనేవి వెనక్కు తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి పోరాటాలు అనేవి మొదలయ్యాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఆయా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ విషయం మీద మొదటి నుంచి ఎప్పుడైతే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి మరుక్షణం నుంచే రాజ్ న్యూస్ లో వరుస కథనాలు ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయం మొత్తాన్ని కూడా అందరికీ తెలిసేలా చేస్తూ ఆయన ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పకపోతే మాత్రం దీని మీద అధికారులు ప్రధానంగా దృష్టి సారించి ఆయనకు తగినటువంటి శాస్తి జరగాలి, ఆయన అరెస్టు చేయాలనేటువంటి వాదనలు అనేవి అన్ని వైపుల నుంచి నిలిచాయి. ఆయనకు ఇందులో కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాల మీద వరుస కథనాలు అనేవి రాజ్ న్యూస్ ప్రసారం చేయడం జరిగింది. రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసిన అనంతరం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల నుంచి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మహిళలను కించపరిచే విధంగా, అటువంటి వ్యాఖ్యలను సహించేది లేదు, మహిళల జోలికి వస్తే ఖచ్చితంగా తాట తీస్తాము, ఇకపై మీదట ఎవరైనా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఇవాళ తప్పించుకోవచ్చేమో కానీ రేపటి రోజున తప్పించుకోలేరు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు ఆయన వ్యాఖ్యలు మరోవైపున తెలంగాణ నుంచి కూడా పలువురు రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయం మీద మొదటి నుంచి కూడా మతపరమైనటువంటి విషయాలు అనేవి చాలా సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి వీటిల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యల మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది మత ముసుగులో ఉండి మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అటువంటివి సహించేది లేదు, ఊరుకునేది లేదు, వారిని ఖచ్చితంగా శిక్షించాలనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆ విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఎప్పుడైతే ఆయన ఈ వ్యాఖ్యలు పాస్టర్ శాలేం రాజు ఈ వ్యాఖ్యలు చేశారో, ఈ వ్యాఖ్యలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నటువంటి రాజ్ న్యూస్ కు
ఆయన అభినందనలు తెలపడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి సమస్యలను ఎత్తి చూపించాలి, ఖచ్చితంగా ఈ సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి, సమస్యలను ప్రతి ఒక్కరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఇటువంటి వ్యక్తులు అంటే మతపరమైనటువంటి విషయాల్లో మతబోధకులుగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వారి యొక్క నిజ స్వరూపాన్ని, అసలు స్వరూపాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు తెలిసేలా చేయాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ ఆయన రాజ్ న్యూస్ ను ప్రశంసించడం జరిగింది. సో ఈ రకమైనటువంటి వ్యవహారంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మహిళా సంఘాలు ఇప్పటికే పలువురు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులను ఆశ్రయించి ఖచ్చితంగా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేశారు. అయితే గత 5 రోజుల నుంచి ఈ విషయం అనేది చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు షాలేం రాజు నుంచి కనీసం ఒక రియాక్షన్ అనేది లేకపోవడం అనేది కొంత ప్రతి ఒక్కళ్ళని విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పుగా మాట్లాడి చేసినటువంటి తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి ముందుకు రాకపోవడం, కనీసం తను మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా బేషరతు క్షమాపణ చెప్పకపోవడం, ఆయన ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మరలా రిపీట్ అవ్వకూడదు. మరలా ఇటువంటి వారిని ఇప్పుడు ఈజీగా వదిలేస్తే రేపటి రోజున ఈయన ప్లేస్ లో మరొకరు మాట్లాడతారు. ఇలా అనేక మందిని కామెంట్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. సో అయితే ఎప్పుడైతే మొదటి నుంచి కూడా రాజ్ న్యూస్ తమ యొక్క గళాన్ని వినిపిస్తూ షాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్ర కంఠంతో ముక్త కంఠంతో ఖండిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో నుంచి ఆయన ఒక బ్యాచ్ ను తయారు చేయడం జరిగింది. ఒక గ్రూప్ ను ఫామ్ చేసి పూర్తిగా కామెంట్స్ రూపంలో ఒక దాడిని అటాక్ ను ప్రారంభించారు. అయినప్పటికీ కూడా రాజ్ న్యూస్ లో వరుస కథనాలు అనేవి ఆగలేదు. ఖచ్చితంగా అధికారులు, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు అప్రమత్తమై వాళ్ళు రియాక్ట్ అయ్యేంత వరకు కూడా ఈ కథనాల యొక్క ప్రభావం అనేది 2 రాష్ట్రాల్లోనూ కనిపించింది. సో దీని మీద ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఇటు ఒకవైపున ఇది కేవలం మతపరమైనటువంటి విషయాలను ఇన్వాల్వ్ చేసినటువంటి వ్యవహారం, కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం అనేది కాదు. ఇది హిందూ మహిళలను రెచ్చగొట్టినా, లేకపోతే వేరే మతాలకు సంబంధించైనా, క్రైస్తవ మతానికి సంబంధించైనా, ఎవరి సంబంధించైనా సరే ఒక మల్లెపూలు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి మంచి చెడులతో పోల్చడం, అలాగే ఆ మల్లెపూలు పెట్టుకున్నటువంటి వ్యక్తులేమో చెడుగా చిత్రీకరించడం, పెట్టుకోకపోతే మంచిగా వాళ్ళందరూ కూడా దైవ సంబోధకులు అంటాం, లోకపరమైనటువంటి ఆశలు లేవు, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తులు అని చెప్పి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వారు ఖచ్చితంగా మల్లెపూ అనేటువంటి అంశం అనేది వారు ఖచ్చితంగా వాళ్ళు ధరించి ఉంటే వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు అంతా పూర్తిగా ఒక బజారు పరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు అనే విధంగా క్రియేట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేవి చాలా సంచలనాత్మకంగా మారాయి. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఆయన మీద అనేది కూడా ప్రతి ఒక్క మొదటి నుంచి కూడా రాజ్ న్యూస్ వరుస కథనాల్లో తెలియజేస్తూ వస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు అసలు షాలేం రాజు రియాక్ట్ అవ్వకపోవడానికి సంబంధించి ఇప్పుడు అసలు ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంత పెద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొత్తం అనేక వర్గాల నుంచి కూడా ఇది తప్పు అనే విషయం చెప్తూ ఉంటే తప్పు చేసినటువంటి వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఎవరైనా దీన్ని తప్పు అని ఖండించినటువంటి ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక గ్రూప్ ద్వారా సోషల్ మీడియా వ్యాప్తంగా వాళ్ళ మీద అటాక్స్ చేయించడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది పలువురు